హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే బెంగళూరు టు ఆగ్రా వెళ్తున్నాము. మాకు డైరెక్ట్ ఫ్లైట్ టైమింగ్ సెట్ అవ్వలేదు, అందువల్ల హైదరాబాద్లో స్టాప్ ఉంది. హైదరాబాద్లో దిగి 2 hours ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసి తర్వాత నెక్స్ట్ ఆగ్రా ఫ్లైట్ అయితే తీసుకున్నాము. అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే లాంజ్లో లంచ్ చేసాము. చాలా బాగుంది, బట్ అక్కడ నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. మాకు బెంగళూరులో మార్నింగ్ 10:30కి ఫ్లైట్ అండ్ 11:30 కల్లా హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాము. మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ మాకు 2 o'clockకి. సో ఈలోపు అక్కడ ఎయిర్పోర్ట్లోనే లంచ్ అండ్ ఫోటోషూట్స్ అన్నీ చేసుకున్నాము. తర్వాత ఫ్లైట్ టైం అయిందని ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఈసారి మా చిన్న పాప విండో సీట్ నాకు ఇచ్చింది, అదైతే నిద్రపోయింది. ఆగ్రాలో అయితే ల్యాండింగ్ అయిపోయింది. సో వెల్కమ్ టు ఆగ్రా. ఆగ్రా నేను చాలా పెద్ద సిటీ ఏమో అనుకున్నాను, బట్ అంత పెద్ద సిటీ అయితే కాదు అది. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర క్యాబ్ తీసుకొని డైరెక్ట్గా హోటల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఎంత హాట్ ఉందంటే 35 degrees ఉంది, బట్ మన బెంగళూరు వాళ్ళైతే 45లో ఫీల్ అవుతారు, అంత హాట్గా. సో ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము. నిజంగా చాలా చాలా బాగుంది. అక్కడ ఫుడ్ బాగుంది, స్టేయింగ్ బాగుంది, రూమ్స్ బాగున్నాయి. నిజంగా చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. మా చిన్న పాప అయితే తాగకముందే చెప్పేస్తుంది చాలా బాగుంది మమ్మీ అని. అండ్ ఇప్పుడు రూమ్స్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ మా లగేజ్ చూసి భయపడకండి, మా ఇంట్లో ఎక్కువ గర్ల్స్ కాబట్టి కొంచెం అమ్మాయిలంటే జనరల్గా లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా, సో మాకు కూడా ఎక్కువే ఉంది. మా పిల్లలు ఈ రూమ్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ వాళ్ళకి చాలా చాలా నచ్చింది, ఫుల్గా ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు చూపించేది అయితే మేము తీసుకున్న రూము. అండ్ పిల్లలైతే ఆ రోజు నైటే స్విమ్మింగ్కి వెళ్ళిపోయి ఒక స్విమ్మింగ్లోనే ఒక 2 hours అలా స్పెండ్ చేశారు. సో ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ రెడీ అయిపోయి ఆగ్రాలోనే సెల్ఫీ పాయింట్ అని ఒక ఏరియా ఉంది, అక్కడికైతే వెళ్ళాము. అండ్ అది దసరా నవరాత్రులు కాబట్టి ఆ రోజు దాండియా నైట్ కూడా ఉంది. సో అక్కడ అందరూ ఫుల్ డ్యాన్సెస్ అయితే చేస్తున్నారు. మమ్మల్ని కూడా పిలిచారు డ్యాన్స్ చేయమని, బట్ మా కాస్ట్యూమ్స్ ఆ దాండియాకి సెట్ కావని చెప్పి నేనైతే వెళ్ళలేదు అసలుకి. నార్త్ వాళ్ళు ఫుల్ పాష్ ఉంటారు అమ్మాయిలు, బట్ ఆ దాండియా డ్రెస్సెస్లో చాలా క్యూట్ ఉన్నారు. అండ్ నా బ్యాక్ సైడ్ అయితే ఐ లవ్ ఆగ్రా అనే బోర్డు ఉంది, అక్కడ అందరూ ఫుల్ ఫొటోస్ తీసుకుంటున్నారు, నేను తీసుకున్నా అనుకోండి. దాండియా ఈవెంట్లోనే స్టాల్స్ ఉన్నాయి, సో అక్కడే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో పార్కింగ్ ఏరియా నుంచి తాజ్మహల్కి వెళ్ళడానికి 1.5 kilometer వాక్ చేయాలి. సో వాక్ చేయని వాళ్ళు ఇలా బ్యాటరీ కార్స్లో వెళ్ళొచ్చు. సో దానికి కూడా టికెట్ 20 rupees అలా ఉంటుంది. సో మేమైతే బ్యాటరీ కార్లోనే వెళ్ళాము. తాజ్మహల్ ఓపెనింగ్ టైమ్స్ కనుక్కుంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకే ఓపెనింగ్ ఉంటుందని చెప్పారు. సో మేము 6:30 కల్లా వెళ్ళిపోయాము. అండ్ నా డ్రీమ్ ఏంటంటే రెడ్ శారీలో తాజ్మహల్ దగ్గర ఉండాలని. ఎందుకంటే నా పెళ్ళైన కొత్తలోనో పెళ్ళికి ముందు ఐశ్వర్య రాయ్ రెడ్ శారీ తోటి తాజ్మహల్ దగ్గరికి వెళ్ళింది. సో అప్పటి నుంచి నాకు డ్రీమ్ తాజ్మహల్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా రెడ్ శారీతో వెళ్ళాలని. సో నా డ్రీమ్ అయితే ఒకటి ఫుల్ఫిల్ చేసుకున్నాను. అప్పట్లో నాకు ఐశ్వర్య రాయ్ అంటే చాలా ఇష్టం ఉండేది, అందుకే అలా ఫాలో అయిపోయాను తనని. అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మేమైతే ఒక ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకున్నాము. ఒక్క ఫోటోకి 35 rupees, అంటే తను సాఫ్ట్ కాపీ మన ఫోన్కి ఇమీడియట్లీ పంపించేస్తాడు ఫొటోస్ అన్ని క్లిక్ చేసి. మనకి హార్డ్ కాపీస్ కావాలంటే ఒక కాపీకి 60 rupees అని చెప్పాడు. అండ్ నాకు అతను చెప్పాడు రెడ్ శారీ తోటి వచ్చారు, సో ఫొటోస్ చాలా బాగా వస్తాయి అని చెప్పాడు. సో తను చెప్పినట్టే చాలా బాగా తీసాడు ఫొటోస్ అయితే, నాకైతే చాలా చాలా నచ్చాయి. అతను తీసిన కొన్ని నా ఫేవరెట్ పిక్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే అన్ని ఫేవరెటే, అంత బాగా తీసాడు తను. ఫస్ట్ మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్కి చెప్పాడు 40 to 50 పిక్స్ చాలు అని. అవి లాస్ట్కి 150 ఫొటోస్ అయినాయి. ఎందుకంటే నాకు సింగిల్ ఫొటోస్, మా హస్బెండ్కి సింగిల్ ఫొటోస్. ఆయన సింగిల్స్ వద్దన్నా కూడా మా హస్బెండ్కి క్లిక్ చేస్తూనే ఉన్నాడు. అండ్ కపుల్గా మాకు చాలా చాలా బాగా తీసాడు తనైతే. అండ్ తాజ్మహల్కి ఎంటర్ అయ్యే ముందు మనకి ఫుల్ చెకింగ్ ఉంటుంది. 1 ఫుడ్ ఐటమ్ కూడా నాట్ అలౌడ్, మొత్తం తీసేస్తాడు బ్యాగ్లో, ఏమీ ఉంచకూడదు. 9 వరకు తాజ్మహల్ దగ్గరే ఉన్నాము. తర్వాత మ్యారియట్ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఉంది. సో తర్వాత పిల్లలు మేము అందరం కలిసి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక పిల్లల్ని రెడీ అవ్వమని చెప్పి నేను ఈలోపు ఈ స్విమ్మింగ్ దగ్గర మ్యారియట్లోనే కొంచెం పిక్స్ బాగా వస్తున్నాయంటే కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ నేను కూడా ఇంకా రెడీ అయిపోయి అందరం కలిసి ఫతేపూర్ సిక్రీకి అయితే వెళ్ళిపోయాము. బాబోయ్ ఎండ ఉందండి, ఎంత దారుణంగా ఉందో అంత దారుణంగా ఉంది. పార్కింగ్ ఏరియా నుంచి ఫతేపూర్ సిక్రీకి ఒక 2 kilometers ఉంటుంది. సో వాళ్ళే బ్యాటరీ కార్లో తీసుకెళ్తారు. మేము ఒక గైడ్ని పెట్టుకున్నాము. అక్కడ చాలామంది వస్తారు, మేము వస్తామని, బట్ ఫైనల్గా ఒక గైడ్ని అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళాము. సో అతనే మనకి A to Z మొత్తం చూపిస్తాడు, క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
ఈ ఫోర్ట్ అంతా అక్బర్ టైంలో బిల్డ్ చేశారు. అండ్ మనకి పిల్లలకి సోషల్ సబ్జెక్ట్లో హిస్టరీలో ఈ ఫోర్ట్ గురించి అయితే అంతా ఉంటుంది. మేము గైడ్ని పెట్టుకున్నాం కాబట్టి అతనైతే క్లియర్గా A to Z ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే అక్బర్కి 3 వైఫ్స్ ఉండేవాళ్ళు. ఒక క్రిస్టియన్ వైఫ్, ముస్లిం వైఫ్, హిందూ వైఫ్. అతను ఎలా రూల్ చేశాడు, సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందువల్లే మాకు అర్థమైంది. జోధా అక్బర్ మూవీలో కూడా మనకి ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ లొకేషన్స్ సేమ్ సెట్టింగ్స్ వేసి షూటింగ్ చేశారంట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న కార్వింగ్ అవన్నీ హ్యాండ్తో చేసిన కార్వింగ్స్ అంట. ఫతేపూర్ సిక్రీ నుంచి బులంద్ దర్వాజాకి అయితే వెళ్ళాము. బులంద్ దర్వాజా అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ డోర్ అని చెప్పారు. ఈ ప్లేసెస్ అన్నీ చూడాలంటే వాకింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఎండలో వాక్ చేస్తూ చాలా టైర్డ్ అయిపోయాం మేమైతే. అక్కడ కూడా ఫోటోగ్రాఫర్స్తో ఫొటోస్ అయితే తీసుకున్నాము. బట్ హండ్రెడ్స్లో వెళ్ళలేదు, జస్ట్ ఒక 30 or 40 పిక్స్ అయితే తీసుకున్నాము. అక్కడ కూడా సేమ్ ప్రైస్ చెప్పారు. మాకు ఈ ట్రిప్స్లో అన్నిటికన్నా ఫొటోస్కి చాలా ఎక్కువ కాస్ట్ అయింది. అంటే ఫోన్స్, కెమెరాస్ మన దగ్గర ఉండి కూడా ఫోటోగ్రాఫర్తో తీయించుకున్నాం కాబట్టి సో ఆల్మోస్ట్ మాకు ఫొటోస్ వరకే ఒక 15,000 పైన అయితే అయ్యింది. ఇంక ఈ ప్లేసెస్ అన్నీ చూసేసాక రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలోనే లంచ్ చేసేసుకున్నాము. నేనైతే రూమ్కి వెళ్ళి ఒక 2 hours నిద్రపోయాను. మా పిల్లలు ఒక 1 hour రెస్ట్ తీసుకొని ఇంక మళ్ళీ స్విమ్మింగ్కి అయితే వెళ్ళిపోయారు. ఒక 2 hours ఫుల్ వాటర్లో ఉండి ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళు. అక్కడ మార్నింగ్ వెదర్ చాలా హాట్గా ఉంది. బట్ నైట్ టైం అయితే కొంచెం కూల్గానే, బెంగళూరులో ఎలా ఉంటుందో అలాగే కూల్గా అవుతుంది. అండ్ దసరా హాలిడేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రతి ప్లేస్లో కూడా కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. అండ్ మెయిన్ మనం తాజ్మహల్ క్రౌడ్ లేకుండా చూడాలంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. నేను ఎర్లీగా వెళ్ళినా కూడా ఒక 1000 members వరకు అయితే ఉన్నారు. మళ్ళీ అందరం రిలాక్స్ అయ్యి రెడీ అయిన తర్వాత షాపింగ్ అండ్ ఈటింగ్ స్ట్రీట్కి అయితే వెళ్ళాము ఆగ్రాలో. ఇప్పుడు నేను చూపించేదంట షాపింగ్ అండ్ ఈటింగ్ స్ట్రీట్. ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు, ఎప్పుడు అలానే ఉంటారంట అక్కడ. ఫుడ్ స్ట్రీట్స్ కూడా అక్కడ నాన్ వెజ్కి ఒక స్ట్రీట్ ఉంది అండ్ వెజ్ ఫుడ్కి ఒక స్ట్రీట్ ఉంది. మేమైతే నాన్ వెజ్ తినాం కాబట్టి మేమైతే వెజ్ ఫుడ్ ఉండే స్ట్రీట్కి అయితే వచ్చాము. అండ్ ఇప్పుడు నేను ఏమేమి షాపింగ్ చేశాను, ఏమేమి తిన్నానో చూపిస్తాను ఇప్పుడు. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, అంత కాస్ట్లీగా లేవు, మరీ అంత తక్కువగా లేవు. అండ్ బార్గెనింగ్ అస్సలు లేదని ముందే చెప్పేస్తారు. అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అక్కడ. ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగని అన్నీ సూపర్ టేస్ట్గా అయితే ఏం లేవు. కొన్ని ఐటమ్స్ బాగున్నాయి, కొన్ని ఐటమ్స్ యావరేజ్గా ఉన్నాయి. మేము ఒక కుల్ఫీ అండ్ డబల్ గోలా, వైట్ సాస్ పాస్తా అండ్ చిల్లీ గార్లిక్ బ్రెడ్ అండ్ ఈ స్పెషల్ ఐటమ్ కుల్హాడ్ పిజ్జా చాలా చాలా టేస్టీగా ఉంది. మట్టి గ్లాస్లో ఇస్తాడు. నిజంగా అందరికీ నచ్చింది మాకైతే అది. ఇంకా మన షాపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా చాలా పిచ్చి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అక్కడ. బట్ మనం అన్నీ ఆన్లైన్లో అండ్ నేను బెంగళూరులో చూసిన కలెక్షన్సే, అంత డిఫరెంట్ కలెక్షన్స్ ఏమీ లేవు. బట్ ఉన్న వరకైతే చాలా బాగున్నాయి. హ్యాండ్మేడ్ బీట్ కలెక్షన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా, అలాంటి మోడల్స్ ఎక్కువ ఉన్నట్లు అనిపించాయి నాకైతే. అండ్ సైజెస్ కూడా చాలా హెవీ సైజెస్. నేను ఎలా బిగ్ ఇయర్ రింగ్స్ పెడతానో అలా చాలా హెవీ సైజెస్ ఉన్నాయి అన్నీ. స్మాల్ సైజ్ ఇయర్ రింగ్స్ అయితే 100 రూపీస్ ఉన్నాయి, మీడియం సైజ్ అయితే 150, బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అయితే 200. ఇవైతే అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పాడు. ఇంకా 1 రూపీ కూడా డిస్కౌంట్ ఇవ్వలేదు. బట్ నాకు నచ్చైతే నేను కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఈ బీడ్స్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవి చూడడానికి హెవీగా అనిపిస్తాయి బట్ అసలు వెయిట్లెస్ ఉంటాయి. అవి వెయిట్ అయితే రావు. సో ఎంత పెద్ద ఇయర్ రింగ్ పెట్టుకున్నా కూడా మనకు వెయిట్ అనిపించదు అవి. నేను తీసుకున్న కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను మీకు, చూడండి. నేను ఎన్ని ప్లేసెస్ చూసినా, ఎన్ని తిరిగినా కూడా షాపింగ్ ఇచ్చే హ్యాపీనెస్ నాకు ఇంకేది ఇవ్వదు. ఎందుకంటే షాపింగ్ అంటే అంత పిచ్చి కాబట్టి. ఈ చీజ్ గార్లిక్ బ్రెడ్ అయితే యావరేజ్గా ఉంది టేస్ట్, అండ్ సైజెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకోటి డబల్ గోలా అండ్ వైట్ సాస్ పాస్తా చాలా టేస్టీగా ఉంది. వైట్ సాస్ పాస్తా అయితే. ఇంకోటి ఈ కులాడ్ పిజ్జా అని చెప్పాను కదా, ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ స్ట్రీట్కి వెళ్ళాము. నెక్స్ట్ స్ట్రీట్లో అయితే మొత్తం మనకి అన్ని రకాల శాండిల్స్ షాప్స్ ఉంటాయి. చాలా చాలా బాగున్నాయి, ఒకదాన్ని మించి ఒక మోడల్ ఉన్నాయి. నేను అన్ని మోడల్స్ నచ్చినవన్నీ వేసుకొని ట్రై చేసి మరీ చూశాను. కాస్ట్ అయితే నాకు ఎక్కువనే అనిపించింది, ఎందుకంటే ఫ్లాట్ మోడల్స్ అన్నీ 400 చెప్పాడు. హీల్స్లోకి వెళ్తే 600, 700 అలా ఉన్నాయి ప్రైజెస్. బట్ నేనైతే అన్నీ ట్రై చేశాను, బట్ కొనకుండా ఉండం కదా, సో ఒక 2 pairs అయితే తీసుకున్నాను నేను. ఏంటో అండి అర్థం కాలేదు, ఏ శాండిల్స్ వేసినా భలే ఉన్నాయే అనిపించాయి. కానీ అన్నీ తీసుకుంటే లగేజ్ ఎక్కువైపోద్దని ఎక్కువ తీసుకోలేదు నేను. మా పెద్ద పాపకి షాపింగ్ చాలా ఇంట్రెస్ట్ తక్కువ, అది అంతా మా హస్బెండ్ టైపు. మా చిన్న పాప కంప్లీట్ నా టైపు, చాలా ఇంట్రెస్ట్ దానికి కూడా. అది కూడా ఒక 2 pairs ఆఫ్ శాండిల్స్ అయితే తీసేసుకుంది. మళ్ళీ అదే స్ట్రీట్లో ఇంకో దగ్గర ఇయర్ రింగ్స్ కనిపించాయి. చూస్తే మా హస్బెండ్ తిట్టారు, ఎన్ని తీసుకుంటావు చాలా ఉన్నాయి కదా అని, అందుకని తీసుకోలేదు. బట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అక్కడ కూడా. ఇంకా అలా ఆ డే అయితే అయిపోయింది. ఇంకా ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయి ఫుల్ రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే తాజ్మహల్కి వెళ్ళాలని చెప్పి ఎర్లీగానే నిద్రపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అందరం రెడీ అయిపోయి తాజ్మహల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. నిన్న పిల్లలు మాతోటి రాలేదు, సో పిల్లల్ని తీసుకొని 7:30 ఆ టైంకి అయితే తాజ్మహల్ దగ్గరికి రీచ్ అయిపోయాము.
నిన్న ఏ ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీసాడో అతని కోసమే వెతికాము. బట్ అతనైతే మాకు కనపడలేదు. సో ఇంకో ఫోటోగ్రాఫర్‌ని పెట్టుకున్నాము. బట్ వీడు చాలా వరస్ట్‌గా తీసాడు ఫొటోస్ అయితే. కానీ ఫొటోస్ తీసుకున్న తర్వాత క్యాన్సిల్ అంటే ఎవడు ఒప్పుకోడు. కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఆ ఫోటోగ్రాఫర్ కన్నా నేనైతే చాలా బాగా ఫొటోస్ తీసేదాన్నేమో అనిపిచ్చింది. అండ్ హాలిడేస్ అవ్వడం వల్ల అండ్ ఇంకొంచెం లేట్‌గా వెళ్ళడం వల్ల క్రౌడ్ అయితే ఫుల్‌గా ఉన్నారు. అండ్ మొన్న శారీలో వెళ్ళాను కాబట్టి ఈసారి నేను వెస్ట్రన్‌లో అయితే వెళ్ళాను. తాజ్‌మహల్ చూసేసాక మళ్ళీ మాకు బ్రేక్‌ఫాస్ట్ ఉంది మ్యారియట్లో. సో డైరెక్ట్‌గా హోటల్‌కైతే వెళ్ళిపోయాము. ఇన్ని వెరైటీస్ చూస్తున్నప్పుడు అసలు ఏం తినాలో కూడా అర్థం కాదు. బట్ ఏదో ఒకటి తినాలి కాబట్టి తిన్నాము. బట్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉన్నింది. మా పిల్లలు కూడా ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినాక ఇంకా రూమ్స్ అయితే చెక్‌ఔట్ చేసేసి ఢిల్లీకి అయితే స్టార్ట్ అవ్వాలి. సో అక్కడ హోటల్ వాళ్ళు మాకు ఇలా బోన్ వయేజ్ అని చెప్పి జర్నీ చేస్తున్నామని అలా కేక్ తెచ్చిచ్చారు స్పెషల్‌గా. రూమ్ చెక్‌ఔట్ చేసేసి ఇంకా ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలో మధురాకి వెళ్ళాము. మధురాలో శ్రీకృష్ణ జన్మస్థల చూసుకున్నాము. కార్ ఆ స్ట్రీట్స్‌లో అసలు వెళ్ళదు. సో నియర్ బై మనం కార్ పార్కింగ్ చూసుకొని మనం డైరెక్ట్‌గా టెంపుల్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో బయట వరకే వీడియో తీశాను. అండ్ పోలీసులు అయితే చాలామంది ఉన్నారు. ఫుల్ సెక్యూరిటీ ఉంది అక్కడ. లోపల టెంపుల్ ఉంటది. అండ్ శ్రీకృష్ణుడు జైల్లో పుడతాడు కదా! సో ఆ జైలు కూడా ఉంటది. అది కూడా మనం చూడొచ్చు. అండ్ ఒక గుహలాగా కట్టారు. ఆ గుహలో కృష్ణుడికి సంబంధించిన ఇన్సిడెంట్స్ అన్నీ అంటే ఆయన గోవర్ధనగిరి ఎత్తడము, రాక్షసుడిని సంహరించడము, గోపికలతో ఉండడము ఇలాంటివన్నీ సెట్ చేశారు. చాలా బాగున్నాయి. ఇక్కడ కృష్ణ జన్మస్థల టెంపుల్ బయట మొత్తం కృష్ణుడికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ మొత్తం చాలా బాగున్నాయి. సో నేనైతే కొన్ని తీసుకున్నాను. కృష్ణయ్యవి చిన్న చిన్న విగ్రహాలు చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ బృందావనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. జస్ట్ మధుర నుంచి జస్ట్ 25 కిలోమీటర్సే. బృందావనంకి అయితే రీచ్ అయిపోయాము. బట్ అక్కడ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. మేము 3:30కి రీచ్ అయ్యాము. 4:30కి టెంపుల్ ఓపెన్ చేస్తామని చెప్పారు. సో ఈ లోపు మేము లంచ్ అయితే చేసాము. 4:30కి టెంపుల్ ఓపెన్ అయ్యాక టెంపుల్కి అయితే వెళ్ళాము. బట్ లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్ అందువల్ల తీసుకెళ్ళలేదు. అక్కడ బయట కృష్ణయ్య నామాలు పెడుతుంటే సో ఆ బొట్లు అయితే పెట్టించుకున్నాము నేను మా చిన్న పాప. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఢిల్లీకి రీచ్ అయ్యేసరికి 6:30 అయ్యింది. బెంగళూరు లాగానే ట్రాఫిక్ ఎక్కువ ఉంది అక్కడ కూడా. సో గైస్ ఇదైతే మా ఆగ్రా ట్రిప్ వీడియో అండ్ పార్ట్ 2 ఢిల్లీ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంత లెంగ్తీ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.